హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. వీడియో చూస్తూ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ముందుగా వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలాగే ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఈరోజు మా అక్క బర్త్డే. ప్లీజ్ విష్ హర్. ఇంటి దగ్గర పూజ చేసేసుకొని అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నలుగురు విజయనగరం అయితే వెళ్ళామండి. పైడితల్లి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఇదంతా విజయనగరం చెరువు చుట్టూ ఉన్న పార్క్ అండి. ఇది చాలా బాగుంటుంది. వాకింగ్కి అయితే ఇంకా బాగుంటుందండి. మంచి పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ చల్లగాలి, చెట్లు చాలా బాగుంటుందండి. పిల్లలతో వెళ్తే కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. స్వామిలు మాలేసాక మేమంతా కలిసి వెళ్ళలేదండి. అంటే వాళ్ళొక వారం మేమొక వారం శివాలయంకి అయితే మామూలుగా పొద్దుటే వెళ్ళొచ్చేసాము. అందుకని చెప్పి ఇంకా నలుగురం కూడా బయలుదేరామండి. ఈరోజు లక్షవారం కలిసి రావడంతో మేము పైడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇక్కడ చాలా బాగుంటుందండి. ఈ అమ్మవారి గురించి చెప్పవసరం లేదు. ఇక్కడ సిరిమానోత్సవం గురించి, ఈ అమ్మవారి గురించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వినడానికే చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే కొంచెం లేట్ అయిపోయిందండి. వీడియో తీయడం కూడా కుదరలేదు. అంటే కొంచెం లేట్గా వెళ్ళాము. మళ్ళీ స్వాములకి లేట్ అయిపోతుందని చెప్పి తొందరగా దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. దీని స్టోరీ అయితే నేను తప్పకుండా మళ్ళీ షేర్ చేస్తాను. ఇక్కడ అన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయండి. ఉయ్యాల, అలాగే ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు అయితే ఉంది. అక్కడ మనం దీపం అది పెట్టుకోవచ్చు అమ్మవారికి. దట్టు ఇది కార్తీక మాసం కదండి. ఇలా స్వాములతో కలిసి కార్తీక మాసంలో వెళ్ళి అమ్మవారి దగ్గర దీపం వెలిగించడం మాకు చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది. ఈ చెట్టు అయితే చాలా పురాతనమైందండి. చాలా పెద్దగా ఉంది. అలాగే అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి మేమైతే మార్కెట్కి అయితే వచ్చేసామండి. అస్సలు ఖాళీ లేదు మార్కెట్. ఏ టైం అయినా కూడా ఇలాగే ఉంటుందండి విజయనగరం మార్కెట్ అయితే. మీకు చూపిస్తాను. ఇక్కడ దొరకవంటూ ఏది ఉండదండి. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. అరటిపళ్ళు దగ్గర నుంచి అన్ని పళ్ళు, కూరగాయలు ఏది దొరకదు అంటూ ఏది ఉండదండి. మేమైతే కొన్ని కూరగాయలు అయితే తీసుకుని వెళ్తున్నాము. చాలా రేట్లు అయితే ఉన్నాయండి. ఇప్పుడు అందరూ కూరగాయలే కదా ఎక్కువ వాడతారు కార్తీక మాసంలో. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్ అయితే చెప్తున్నారు. కానీ అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయండి. అలాగే అక్కడ నుంచి దీపాలు తీసుకుందామని చెప్పి అక్కడికైతే వెళ్ళామండి. తులసం దగ్గర పెట్టుకోవడానికి గాలేస్తే ఆరిపోతుంది. అందుకని చెప్పి దీపం అయితే తీసుకున్నాము ఒకటి. చాలా బాగుంది. ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే మేము అన్నీ తీసుకుంటాము. అలాగే నెక్స్ట్ వీక్ అప్పు బర్త్డే ఉందండి. వాడికైతే ఒక డ్రెస్ తీసుకుందామని చెప్పి ఒక షాప్కి అయితే వచ్చాము. డ్రెస్ కూడా చాలా బాగుంది. నేను మీకు ఆ వీడియో అయితే వేరే వీడియోలో షేర్ చేస్తాను. అలాగే అక్కడి నుంచి నర్సరీకి అయితే వచ్చామండి. ఇక్కడ ఒక 2 వెరైటీస్ ఆఫ్ మొక్కలు అయితే తీసుకున్నాము. ఒక రోజ్ మొక్క ఒకటి, అలాగే స్వీట్ లెమన్ ఒకటి తీసుకున్నామండి. చూసారు కదండి, ఇదైతే ఇవాల్టి వీడియో. అలాగే మా ఇంట్లో ఎవరి పుట్టినరోజైనా కూడా ఇలా ఒక మొక్క తీసుకుని నాటడం మాకు అలవాటు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.